ఆగస్టు 28 నుండి దేశవ్యాప్తంగా మేజర్ పోర్టుల్లో సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నేత మసేన్, విశాఖ పోర్టు ఎంప్లాయీస్ నాయకుడు మంగయ్య నాయుడు, సిఐటియు నేతలు పద్మనాభరాజు, బి లక్ష్మణరావు, సిఎఫ్టియుఐ నేత కనకారావు, ఐఎన్టీయూసీ నాయకులు గొర్లె చందులు ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపట్టాలని కేంద్ర సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్టులు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీన సమ్మె చేయాలని ఫెడరేషన్లు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం గురించి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్టుల్లో వేతన సవరణ 28 నెలల నుంచి జరగవలసినట్టు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దీని గురించి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి 7 సమావేశాలు నిర్వహించింది. బొంబాయిలోనూ, ఢిల్లీలోనూ, అక్కడ ఇక్కడ మొత్తంగా 7 ఆఖరికి మన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం జరిగింది. ఇన్ని సమావేశాలు జరిగినప్పటికీ ఏ మాత్రం తుది రూపం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా చాలా కాలయాపన చేయడం జరిగింది అన్నమాట. అందుచేత కేంద్రంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మన టూటికోరిన్లో 7, 8 తేదీల్లో కూర్చొని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మనం నిరసన తెలియజేయాలి. కాబట్టి మన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. 28వ తేదీ నుంచి మేజర్ పోర్టుల్లో ప్రధాన ఫెడరేషన్లు హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకి సంబంధించిన ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ నిరవధిక సమ్మెకి పిలిపించినాయి. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు పోర్ట్ అండ్ డాక్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ ఒక ముఖ్యమైనటువంటి డిమాండు. గత 32 నెలల నుంచి ఇంతవరకు కూడా పరిష్కారం అవ్వలేదు. 2022 జనవరి 1 నుంచి ఉంది వేతన సవరణ, ఇంతవరకు అవ్వలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్, కొన్ని ఆదేశాలు ఇచ్చింది వేతన సంప్రదింపుల కమిటీకి. పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి సిన్స్ ఇన్సెప్షను ద్వైపాక్షిక వేతన సంప్రదింపుల కమిటీ అనేది వేస్తారు వేతన సవరణ కోసం. మేనేజ్మెంట్ నుంచి 13, లేబర్ ఫెడరేషన్స్ నుంచి 13 ప్రతినిధులతోటి ఈ బీడబ్ల్యూఎన్సీ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇచ్చిందంటే, మీరు ఈ ఆఫీసర్లు బేసిక్ కంటే వీళ్ళది పెరగకూడదనే ఒక దుర్మార్గమైనటువంటి షరత్ అనేది పెట్టింది. అసలు ద్వైపాక్షికంగా అంటేనే ఉభయులు అక్రాస్ ది టేబుల్ కూర్చుని చర్చించి ఒక అంగీకారానికి వస్తే అది అగ్రిమెంట్ అవుతుంది. అది చట్టపరమైనటువంటి ఉమ్మడి బేరసారాల హక్కు అనేది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు. ఈరోజు ఆ హక్కుని ఉల్లంఘనకి పాల్పడే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీకే గైడ్లైన్స్ ఇస్తుంది, కండిషన్లు పెడుతుంది. ఎటువంటి షరతులు లేకుండా వేతన ఒప్పందం చేయాలనేది మా ప్రధాన డిమాండ్.